నేను మొట్టమొదటిగా వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వందల మంది నాయకులు, ఇది వాళ్ళ భవిష్యత్ సంబంధించిన సమస్య. గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా 45 ఏళ్ళుగా నిరంతరంగా జెండా పట్టుకొని ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ వాళ్ళు కొంత ఈ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకుల స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా కొంతమంది అవగాహన లేకుండా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నా ద సాడ్ పార్ట్, బాధ అనిపించేటువంటి అంశం అది. నేను ఒక్కటి మీకు గుర్తు చేస్తున్నా, 2015లో 2016లో నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోయింది. నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోయింది. అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కానీ కేసీఆర్ గారు అయ్యో చనిపోయింది కదా, ఉదారంగా ఆ కుటుంబానికి కేటాయించలే. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టింది, భూపాల్ రెడ్డి గారు అనుకుంటా. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మొత్తం తనకున్న అధికార యంత్రాంగం అంతా వాడిండు. అక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది భూపాల్ రెడ్డి 2016. ఆ తదుపరి పాలేరులో రామిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు ఐడియా ఉండాలి. రామిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పరమపదించి చనిపోతే చాలామంది అడిగారు, ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, తెలంగాణ కోసం తప్పించినటువంటి నాయకుడు, మీరు పోటీ పెట్టద్దని చెప్పి కేసీఆర్ గారిని కోరిండు. నథింగ్ డూయింగ్ అని చెప్పిండ్రు. మళ్ళీ సేమ్ 2016 ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడు ఇవాళ మా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు. గెలిచింది కూడా వట్టి మేజార్టీతో గెలవాలి, పెద్ద మేజార్టీతో గెలిచింది. అంటే మీకు అర్థం కావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నారాయణఖేడ్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచింది. ఇవాళ పాలేరు ఎన్నికల్లో కూడా అధికార పార్టీ గెలిచింది. 2018 అనుకుంటా నాకు తెలిసి, 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 జాగాలు గెలిచిండు. పార్లమెంట్ సభ్యులు గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. వారు అప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు. సీటు కాంగ్రెస్ పార్టీది పోటీ జరిగింది. ఎవరు గెలిచిండు? సైదిరెడ్డి గారు గెలిచిండు. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అధికార పార్టీ 43,000 ఓటుతో గెలిచింది అనుకుంటే నాకు తెలిసి. అంటే అంతకంటే ముందు, జస్ట్ కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బై ఎలక్షన్ వచ్చినప్పటికీ ఎవరు గెలిచిండు? 43,000 ఓటుతోటి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి. తుమ్మల నాగేశ్వరరావు మెజార్టీ బాగానే ఉంది, నారాయణఖేడ్ ఎన్నికల మెజార్టీ బాగానే ఉంది. సైదిరెడ్డి గెలిచినటువంటి హుజూర్ నగర్లో కూడా బ్రహ్మాండమైన మేరతో గెలుచుకున్నాం. అంటే అర్థం ఏంటి? అంతకుముందు గెలిచినటువంటి సీట్లలో సానుభూతులు గెలవాలి, కానీ గెలవలే, అధికార పార్టీ గెలిచింది. అట్లనే సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయింది దుబ్బాకలో. పైగా గుర్తు చేస్తున్నాను నేను, చనిపోయిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ఆడ మా రఘునందన్ రావు గారు అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు, అనేక సార్లు పోటీ చేసిండు. ఆయనకు కొంత సానుభూతి ఉన్నది. వెంటనే ఆయన ఒకటే అనుకున్నాడు, నేను ఇక్కడ గెలవాలంటే ఇంటింటికి పోవాలని చెప్పి ఆయన చనిపోయిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి మొత్తం ఇంటింటి తిరిగిండు. దాదాపు 4 నెలల పాటు కాలికి బట్ట కట్టకుండా దుబ్బాక ప్రజానీకానికి దగ్గరైండు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆయన పోటీ చేసిండు. పోటీ చేస్తే కేసీఆర్ గారికి ఉండేటువంటి అహంకారం ఏంటంటే, అక్కడ ఇక్కడ బీజేపీ ఏందిరా, ఇక్కడ బీజేపీ పుడుతుంది, మొలకెత్తుంది, గెలుతుందా అని మాట్లాడింది. నేను అప్పుడు అననే ఉన్నా, వారి భాషలో చెప్తున్నాను, ఈ మెదక్ జిల్లాలో బీజేపీ ఉండేది, బీజేపీ గెలిచినది, ఇది ఒక ఫార్సు, ఇదొక ఏంది వింత అని అన్నాడు. పోలే ఆయన, పక్క పండు పోయి మీటింగ్ పెట్టి వచ్చిండు రైతు వేదిక మీద, కానీ దుబ్బాకల మాత్రం పోలే. అప్పుడు దుబ్బాకల ఇన్ఛార్జ్ ఎవరున్నారు? హరీష్ రావు గారు ఉన్నారు. చివరికి వారు అన్నారు, నువ్వని వస్తావా అంటే పార్టీ చెప్తే వస్తా అని చెప్పిన. కానీ తక్కువ మెజార్టీ అయినా కూడా గెలిచిన పార్టీ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష, అంటే అధికారంలో లేని పార్టీ గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో. ప్రజలు గమనించాలని కోరుతున్నా. అట్లనే నాగార్జున సార్లు ఎన్నికలు వచ్చినాయి. నోముల నరసింహయ్య గారు అధికార పార్టీ ఎమ్మెల్యే. మీరు
నోముల నరసింహ గారు అధికార పార్టీ ఎమ్మెల్యే. మీకు తెలిసి నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది, కంచుకోట లాంటిది. కానీ అక్కడ గెలిచింది నోముల నరసింహ గారి కుమారుడు భగతే గెలిచింది తప్ప, అధికార పార్టీ గెలిచింది తప్ప ప్రతిపక్ష పార్టీ గెలవలే. ఇప్పటిదాకా నేను చెప్పిందంటే ఒక్కడే గెలిచింది. ఆ తదుపరి నాదొచ్చింది, నా ఎన్నికలు వచ్చింది. మీకు తెలుసు అక్కడ అన్యాయానికి న్యాయానికి మధ్య పోరాటం, దుర్మార్గానికి ధర్మానికి మధ్య పోరాటం, ఆత్మగౌరవానికి నియంతృత్వానికి మధ్య పోరాటం, రాజ్య హింసకి ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటం. అది ప్రజలు పాల్గొన్నటువంటి ఎన్నికలు. మీకు తెలుసు మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా తెలుగు మాట్లాడే ప్రజలు అమెరికాలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఎదురు చూసిన ఎన్నికలు 6 నెలలు జరిగినాయి. ఒక దళిత బంధు స్కీమ్ ప్రకటించబడ్డది. కేసీఆర్ స్వయంగా వచ్చి దళిత బంధు ప్రకటించి వచ్చిండు. కొన్ని వేల కోట్ల రూపాయలతోటి రోడ్లు బిల్డింగులు ఏదంటే కదా ఇచ్చిండ్రు. 6,000 రూపాయలు ఓటుకి ఇచ్చిండ్రు. కానీ ఎవరు గెలిచింది అక్కడ? ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, హుజరాబాద్ ప్రజలు గెలిచింది. గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్ష పార్టీ గెలవలే. మేము ఆనాడు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షం అనుకున్నారు కానీ మమ్మల్ని గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ గెలవలే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ. అప్పటికి మేము తక్కువ నామినేట్ ఉన్నాం కానీ మమ్మల్నే గెలిపించింది. అట్లనే రాజగోపాల్తో మేము రిజైన్ చేయించుకున్నాం. పార్టీ మారింది కాబట్టి, ధర్మం కాబట్టి, పదవి కంటే కూడా ఎథిక్స్ ముఖ్యం కాబట్టి అని చెప్పి రాజీనామా చేశాం. మీకు తెలుసు ఎంత హింస పెట్టిండు కేసీఆర్. సేమ్ హుజరాబాద్లో ఏ హింస అయితే పెట్టిండో అక్కడ కూడా పెట్టిండు. అక్కడ మళ్ళా అధికార పార్టీ గెలిచింది. మళ్ళీ అధికార పార్టీ గెలిచింది. అంటే ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొత్తం ఎన్నికలలో 9 సార్లు జరిగితే 7 సార్లు గెలిచింది అధికార పార్టీ. ఆనాడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి 6 ఎన్నికలు వాళ్ళు గెలిచిండు, 2 ఎన్నికలు మేము గెలిచినాం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2 గెలిచింది. ఇక్కడ ఈ కంటోన్మెంట్, ఇక్కడ మనం మీటింగ్ పెట్టే కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళ సిట్టింగ్ సీటు కోల్పోయిండ్రు. ఇవాళ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సిట్టింగ్ సీటు ఓడిపోయింది. అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా చనిపోయిన తర్వాత కూడా, చనిపోయిన సానుభూతికి అధికారానికి మధ్య జరిగిన యుద్ధంలో కూడా అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, ప్రలోభాలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో చీరలు పంచిండ్రు, మద్యం పంచిండ్రు, డబ్బులు పంచిండ్రు, అక్కడున్న పేదలకి డబుల్ బెడ్రూమ్ల చిట్టీలు ఇచ్చిండ్రు, గెలిస్తే మీకు డబుల్ బెడ్రూమ్ చిట్టీలు ఇచ్చిండ్రు. ఇవాళ అధికార పార్టీ కదా, కేసీఆర్ ఎన్ని చేసిండో వాళ్ళ లెక్కనే వీళ్ళు కూడా చేసిండ్రు. కేసీఆర్ ఎన్ని చేసిండో వీళ్ళు కూడా అన్నీ చేసిండ్రు. దానికన్నా ముందు కూడా తెలంగాణ రాకముందు కూడా నేను ప్రత్యక్షంగా ఒక 10 బై ఎలక్షన్లలో ఇన్ఛార్జిగా ఉండవచ్చు, పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా ఒక 10 ఎలక్షన్ నేను చూడవచ్చు. నా ఎన్నికలో 10 సార్లు కొట్టాడినా, నాకు నేనుగా ఎన్నికలు కొట్టాడిది 10 సార్లు, నాకు నేనుగా ఇట్లాంటి బై ఎలక్షన్ చూసింది పరకాల్లో కావచ్చు, అది మహబూబ్నగర్లో కావచ్చు, అది పోచారం శ్రీనివాసరెడ్డి నిలబడ్డటువంటి అక్కడ కావచ్చు, 10 ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా ఉన్నాం. ఇది చరిత్ర. దీన్ని మర్చిపోయి మొత్తం నేను ఒక్కటి అడుగుతున్నా ఈ సందర్భంగా, తెలంగాణ ప్రజానికానికి అడుగుతున్నాను. మరి హుజరాబాదులో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన వచ్చిన ఓట్లు 3016. దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. మరి డిపాజిట్ కోల్పోయి కథమైపోయిందని కాంగ్రెస్ పార్టీ ఎట్లా 2023లో అధికారంకి వచ్చింది? గిన్ని దిక్కుల డిపాజిట్ కోల్పోయినావు, గిన్ని దిక్కుల నువ్వు ఓడిపోయినావు, కథమైపోయిందన్న చరిత్ర కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నువ్వు గెలిచినావు. ఇలా ఒక్కటి బీజేపీ ఇట్లా బై ఎలక్షన్లో ఓడిపోగానే బీజేపీ అని అయిపోతుందా? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు, అవగాహన ఉన్న వాళ్ళకు, చరిత్ర తెలిసిన వాళ్ళకు ఇట్లాంటి దానికి ఉండదు.
కాబట్టి ఇలా మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఇవన్నీ ఉంటాయి, మీరు గమనించమని చెప్పి కోరుతున్నాను. 100కు 100%. ఇప్పుడు మొన్న బీహార్ ఉంది, ఒక ప్రభంజనం. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంకి వచ్చిందంటే ప్రజల విశ్వాసం ఎట్లా పొందుతుందో గుజరాత్ను చూసి నేర్చుకోండి మీరు. 27 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అధికారానికి వచ్చిన వాళ్ళం మేము. 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మా ఇక్కడ బీహార్లో అధికారానికి వస్తున్నాం మేము. అట్లా ఒళ్ళు వంచి చెమట వడిపి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందగలిగి అధికారంకి వస్తున్నాం తప్ప లేదు ఉత్తగానే మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసిందా, మరి నీవు ఈవీఎంలు మేనేజ్ చేసినావా ఇక్కడ? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.